ఇవాళ ఇంకా పవర్ ఆఫ్ టుడే అనేటువంటి అంశాన్ని చర్చించుకోవడానికి మాకు సమయం లేదు. ఒక 15 నిమిషాలు ప్రేక్షకుల నుంచి ఈ విషయంలో వర్తమానం బహుమానం అనే విషయం గురించి కానీ, సాధించు లేదా మరణించు అనే విషయాన్ని గురించి కానీ కొన్ని క్వశ్చన్లు వేస్తే బాగుంటుంది. ఇక్కడ మహామహనీయులు ఉన్నారు. మన రాయ జగపతి రాజు గారు, లక్ష్మణ్ గారు, అనుభవాలలో రాటు తేలిన మెగా మురళి గారు, భగవద్గీతను తిరిగేసినటువంటి బాలాజీ గారు, చక్కగా ఎన్నో ధ్యానం క్లాసులు పంచినటువంటి భీమయ్య గారు. ప్లీజ్, ఎన్ని క్వశ్చన్స్ విల్ బి ఇన్వైటెడ్. సార్, ఇది పునర్జన్మ అని అంటున్నారు కదా సార్, అది పునర్జన్మ అనేది ఎట్లా తెలుసుకుంటాం సార్? మరి మా పునర్జన్మ ఏంటి అనేది, అంటే లోపల ఈ మాస్టర్స్ ఉన్నారు కదా, లైక్ హౌ టు ఐడెంటిఫై దెమ్. ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన ఒక విషయం గురించి చెప్తాను. దాన్ని కొంచెం లక్ష్మణ్ గారు కూడా క్లారిఫై చేస్తారు. ఎలాగైతే దుర్యోధనుడికి కాలనేమి అనేటువంటి రాక్షసు వచ్చి అతని బుద్ధిని ప్రేరేపించి మరలా కర్తవ్యోన్ముఖం చేశాడో, ఆయన విలన్ కావచ్చు, హీరో కావచ్చు, అది వేరే విషయం. అలాగే మనం ధ్యానం ద్వారా మన గత జన్మల నుంచి తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఎంతైనా ఉంది. అయితే కొందరికి గత జన్మలు ఎందుకు తెలుస్తూ ఉన్నాయి, మరి కొందరికి గత జన్మలు ఎందుకు తెలియడం లేదు. నేను నా గత జన్మను చూసుకున్నాను, అంతకుముందు 4 జన్మలు చూసుకున్నాను. తర్వాత ఎవరో చెప్పారు, నువ్వు జీసస్ క్రైస్తు కాలంలో ఆయనకున్న 13 మంది ముఖ్యమైన శిష్యుల్లో ఒకడివి అని చెప్పారు. ఇంకెవరో నా జన్మను గురించి చెప్పారు. అంటే ఒకరు చెప్పడం కంటే మనం చూసుకుంటే దానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఒకరికి గత జన్మలు కనపడుతూ ఉన్నాయి, మరొక కనపడడం లేదు. ఈ విషయంలో క్లుప్తంగా విశదీకరించారని డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. పునర్జన్మ అంటే గత జన్మ. సో ముందు ఈ క్వశ్చన్కి సమాధానం మనకు అనుభవపూర్వకంగా తెలియాలంటే మనలో ఆ తపన అనేది ఉండాలి, ఆ శ్రద్ధ అనేది ఉండాలి. అది తెలుసుకోవాలన్న ఒక దృఢ సంకల్పం ఉండాలి. మనలో సంకల్పాలు ఎలా ఏర్పడతాయి? మన అవసరాల నుండి మన జీవితంలో మన సంకల్పాలు ఏర్పడతాయి. మనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు నెరవేర్చుకోవడం కోసం మనలో మోటివేషన్ ఏర్పడుతుంది. సో అందులో నిష్ణాతులైన వారి ద్వారా మనము ఎప్పుడు మోటివేట్ అవుతూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో ఈ గత జన్మ, ఆత్మ, పునర్జన్మ ఇలాంటి విషయాల పట్ల మనకి ఒక అద్భుతమైన స్ఫూర్తిని, అద్భుతమైన మోటివేషన్ను మనకు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకు ఒక మూల స్తంభంలాగా ఇచ్చారు. సో నా జీవితం నుంచి చిన్నప్పటి నుండే ఆ ప్రశ్నలు ఉండేటివి. 2002లో నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాంప్లెట్ దొరికిందండి నాకు, ఈ ధ్యానానికి సంబంధించిన పాంప్లెట్. అప్పుడు నేను యాక్చువల్లీ హిమాలయస్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి ఈ సాధన చేయాలి అన్న ఒక తీవ్రమైన సంకల్పంతో ఉన్నాను, ఆ తీవ్రమైన ఇంట్రెస్ట్తో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ డిప్రెషన్, స్పిరిచువల్ తపన, నాకు ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు తప్ప నాకు ఇంకేం అవసరం లేదన్న ఒక తీవ్రమైన కాంక్షతో ఉన్నాను. సో అలాంటి అలజడి నాలో ఉన్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అనేది నన్ను పూర్తిగా గ్రౌండెడ్ చేసింది, అంటే నాలో ఉన్న పూర్తి అలజడిని తీసేసింది. సో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 15 రోజులు నేను చేస్తూ ఉన్నానో అలా శరీరం తేలిక అవుతూ ఉండేది, హాయిగా లూజుగా అలా వదులుగా హ్యాపీగా ఉండేది. 15 డేస్ తర్వాత ఏం జరిగిందంటే నిద్రలో కూడా నేను మెలకుగా ఉంటున్నాను. అంటే అంతకుముందు ధ్యానం చేయకముందు సడన్గా నిద్రలోకి వెళ్ళేది, ఎప్పుడు నిద్రలోకి వెళ్తున్నానో తెలియదు. కానీ ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో నిద్రలో కూడా ఒక నిచ్చెన ఎక్కుతున్నట్టుగా, మెట్టు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా ఒక కాన్షియస్ జర్నీ ఏర్పడింది. అంటే నిద్రలో కూడా నేను నిద్రపోవడం లేదు, అక్కడ కూడా కాన్షియస్గా ఉంటున్నాను, ఎరుకతో ఉంటున్నాను. సో అప్పుడు నా భౌతిక శరీరం మంచం మీద ఇలా పడుకొనే ఉంది, ఇంకొక శరీరం అక్కడ ఉందన్నమాట. ఆ మొట్టమొదటిసారి నాకు తెలిసింది ఏంటంటే మనం కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, మనలో ఇంకొక శరీరం కూడా ఉంది అనేది అర్థమైంది. అంటే దీని యొక్క లోతుల్లోకి వెళ్ళే కొద్దీ, మూలంలోకి వెళ్ళే కొద్దీ మనం ఏం తెలుసుకుంటామంటే మనము శరీరం కాదు, కాన్షియస్నెస్, క్వాంటమ్ ఎనర్జీ అంటున్నారు. ఇప్పుడు మన శరీరంలోని ప్రతి కణాన్ని మనం చూసుకుంటే
అందులో మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే అణువులు ఉంటాయి. ఆ అణువుల నుంచి మనం లోపలికి వెళ్తే పరమాణువులు ఉంటాయి, అందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. వాటిని కూడా సూక్ష్మంగా వెళ్తే శక్తి కణాలు ఏర్పడతాయి, గామా రేస్ వస్తాయి. అంటే గామా రేస్ అనే శక్తి క్వాంటమ్ ఎనర్జీ పార్టికల్స్ వస్తాయి. అంటే అల్టిమేట్గా మనం ఏదైతే ఈ శరీరం అనుకుంటున్నామో ఇది ఒక కాంతి శరీరం, ఇది చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం. ఈ శరీరము, రూపాలు, ఆకారాలు మన మనసులో నుండి ఉద్భవించినటువంటి ఇవి నిజాలు కాదు. మన డీపర్ లెవెల్లో మనం కాన్షియస్నెస్, ఎప్పుడైతే మనం డీపర్ లెవెల్లో మనం కాన్షియస్నెస్, మన చైతన్యము, మన శక్తి స్వరూపము ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అని మనం తెలుసుకుంటామో, ధ్యానంలో ఎప్పుడైతే మనోశూన్యత ఏర్పడుతుందో ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతామో ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. అనేక ఫ్రీక్వెన్సీలకి ట్యూన్ అవుతాము. మనం రేడియోలో కదా, టీవీలో కదా ఛానల్ మార్చుకుంటే ఏ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ ఎలా చూడొచ్చో, మనం ధ్యానం ద్వారా మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటాము. అప్పుడు అనేక అలౌకిక అనుభవాలు ఏర్పడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా నేను మగ అని, ఆడ అని, డాక్టర్ అని, ఇంజనీర్ అని, పలానా క్యాస్ట్ అని, మతం అని, ఇలా మన మనసు చేసిన మాయలో ఈ పదాల్లో ఫిక్స్ అయిపోయాం. ధ్యానంలో ఆ శూన్య స్థితి ఏర్పడుతుంది. మనం గతంలోకి ప్రయాణం చేస్తాము, భవిష్యత్తులోకి కూడా ప్రయాణం చేస్తాము. ప్రతి ఒక్కరిలో కూడా ఈ అనుభవము చాలా చక్కగా ఏర్పడుతుంది. ఎంత చక్కగా అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని ఎంత చక్కగా చూస్తున్నామో, ఈ భౌతిక ప్రపంచంలోని విషయాలను ఎంత చక్కగా వింటున్నామో అదే క్లారిటీతో అంతే స్పష్టంగా మనం మన గత జన్మలను చూసుకుంటాం. అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, అంటే ఎవరికి వారే దీని అనుభూతి పొందాలి, అప్పుడే తెలుస్తుంది. ఇది బయట నిరూపించేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధన చేసి సరి అయిన సాకార జీవన విధానంలో, ఆధ్యాత్మిక జీవన విధానంలో వాళ్ళ శరీరాన్ని, నాడీ వ్యవస్థని, మనసుని బ్యాలెన్స్లో ఉంచుకుంటూ సాధన పెంచుకుంటూ వెళ్ళే కొలది ఖచ్చితంగా ఎవరికి వారు వారి గత జన్మలను కానీ, మాస్టర్స్ని కానీ, ఇతర లోకాలను కానీ, ఈ స్పిరిచువల్ సైన్స్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనము రీసెర్చ్ చేయగలుగుతాం. ఇది నా అనుభవం. భౌతికంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రాలు, ఈ భౌతిక రసాయన శాస్త్రాలు ఎలా ఉన్నాయో ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా మనం అంత రీసెర్చ్ చేయగలుగుతాము. ఆ అనుభవాలు వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అది ఉందని. అప్పటి వరకు మనం సాధన చేస్తూనే ఉండాలి. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క స్థితిలో ఉంటుంది. బాల్యాత్మ, ఇన్ఫాంట్ సోల్, బేబీ సోల్, యంగ్ సోల్, మెచ్యూర్ సోల్, ఇలా మన ఆత్మ కూడా ఒక వయసు ఉంటుంది. అది ఏ దశలో ఉందో ఆ దశలో ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్చుకుంటుంది. మీకు మీ ఆత్మ దశలో గత జన్మలు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. అవి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. కానీ మనం ప్రతిరోజు మాత్రం సాధనను వదిలిపెట్టద్దు, సాధన చేస్తూ ఉండాలి. అవి అవసరం వచ్చినప్పుడు మన సోల్ ఎవల్యూషన్లో అది ఏర్పడే స్థితి వచ్చినప్పుడు, ఆ ఎనర్జీ మళ్ళీ ఉన్నప్పుడు, మన కాన్షియస్నెస్, మన మాటలు అవసరమైనప్పుడు అనేక మంది మాస్టర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఈ విశ్వంలోని అనేక రహస్యాలను మనము అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈ విషయంలో కొన్ని పుస్తకాలనే చదవగలిగేవి, ఆ పుస్తకాల గురించి మాత్రం రాజగోపాల్ చెప్తారు. ఈ పునర్జన్మ విషయం గురించి నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి 2000లో వెళ్ళడం జరిగింది. డాక్టర్ న్యూటన్ గారు దీని మీద గత జన్మల మీద గొప్ప రీసెర్చ్ చేశారు. వారిది ఒక పేపర్లో డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఏముందంటే జూబ్లీ హిల్స్లో ఒక ఆమెకి ఆస్మా ఉంది. ఆ పేపర్లో ఇచ్చిన విషయాలు ఆస్మాకి కారణం ఏంటని ఈయన దగ్గరికి ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి గత జన్మల మీద రిగ్రెషన్ చేస్తారు కదా, దానికి వస్తే ఆమె స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చనిపోయింది అమెరికాలో. ఈ జన్మలో ఆమెకు ఆస్మా వచ్చింది అని అందులో ఒక డాక్టర్ చెప్పడం ఈ స్టేట్మెంట్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గత జన్మలో బౌద్ధ భిక్షువని, సినిమా యాక్టర్ లక్ష్మి గత జన్మలో ఆమె డ్యాన్సర్ అని ఏదో ఒక దేవాలయంలో ఆర్టికల్లో ఉంది. ఇప్పుడు 2000లో డెక్కన్ క్రానికల్లో ఈ ఆర్టికల్ రాశారు. అది చూసి నాకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడు, అసలు ఏమైంది, ఎందుకు, ఏ కారణం వల్ల ఏ తప్పు చేశాను, నా జన్మ ఏంటి తెలుసుకోవాలని నేను న్యూటన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారు అంటే, నాయన నువ్వు ముందు ఒక 40 days మెడిటేషన్ చేయాలి అని కొన్ని పుస్తకాలు చెప్పారు. అందులో డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్ 20 cases suggestive of reincarnation. డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్ 20 cases
సజెస్టివ్ ఆఫ్ రీఇన్కర్నేషన్ అనే ఆ కేసెస్, అలాగే డాక్టర్ బ్రియాన్ వీస్ మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్. డాక్టర్ బ్రియాన్ వీస్ ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అని తెలుగులో కూడా అది ట్రాన్స్లేట్ అయ్యి వచ్చింది. ఆ బుక్ మీరు చదివితే డీటెయిల్గా మీకు గత జన్మలు ఉన్నాయా లేదా ఏంటి దాని ఎవిడెన్సెస్ దొరుకుతాయి. ఆ పుస్తకాలు చదవాలి. ఇవన్నీ ఊహాగానాలకు సంబంధించిన విషయాలు కాదు. ఇది అనేక సంవత్సరాలు ఈ దేశంలో ఋషులు దీని మీద ఎంతో రీసెర్చ్ చేశారు. ఎన్నో ఉన్నాయి. మేఘా మురళి గారు, టోటల్గా ఇవాళ మనకు సమయము తక్కువగా ఉంది. వచ్చిన రిప్లై లాంగ్ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమందికి ఎందుకు గత జన్మలు కనపడుతూ ఉన్నాయి, కొంతమంది ఎందుకు గత జన్మలు కనపడడం లేదు అనే విషయం డాక్టర్ గారు చెప్పలేదు. మనకు వారు చెప్తారు ఖచ్చితంగా, కానీ అంత సమయము లేదు. క్లుప్తంగా ముగిద్దాం. మీ 1 minute మీ కంక్లూజన్ చెప్పండి. నమ్మితే సొమ్ము, లేకపోతే దుమ్ము. సాధన చేయాలి, అంతర్ముఖం కావాలి. సాధన చేయమురా నరుడా, సాధ్యం కానిది లేదురా. పిరమిడ్ సొసైటీలో కొత్తగా వచ్చిన రోజుల్లో రకరకాల అనుభవాలు. నేను ఒకరోజు మారం ఇంటికి బాగా పోయేవాడిని, మారం శివప్రసాద్ ఇంటికి పోతే ఆయన చెబుతూ ధ్యానం ద్వారా ఆరోగ్యము, ధ్యానం ద్వారా ఆనందము, ధ్యానం ద్వారా గత జన్మలు చూసుకోవచ్చు అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంతకుముందే నేను రామకృష్ణ మిషన్లో వెళ్ళేవాడిని, చాలామంది స్వాముల ద్వారా వినేవాడిని. స్వామి రంగనాథానంద గారి దీక్ష తీసుకున్నాను. ధర్మం రక్షతి రక్షిత అని అది ఆ విధంగా ఫాలో అవుతున్నాను. కానీ మారం శివప్రసాద్ చెప్పిన విషయము గత జన్మలు చూసుకోవచ్చు అనే సత్యాన్ని ఆయన నోరుతోనే నేను మొదటిసారి విన్నాను. అప్పుడు నేను ఉదయం లేస్తూనే 5ంటికి ధ్యానంలో కూర్చునేవాడిని, 6:30 వరకు 1:30 ధ్యానంలో కూర్చునేవాడిని. అయితే నేను ఒకరోజు కూర్చున్నాను, గత జన్మలో మారం ఏంటి అని ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నేను గత జన్మలో షిర్డీలో ఉండేవాడిని, అబ్దుల్ బాబాగా నా యొక్క సమాధి అక్కడ ఉంది, ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి అంటే అక్కడ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ప్రోగ్రామ్ చేశారు షిర్డీలో 7 రోజుల కార్యక్రమంలో. వారి సమాధి చూసి వచ్చాను నేను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము మారం శివప్రసాద్ సమాధికి, అంటే అబ్దుల్ బాబా సమాధికి. ఆ తర్వాత రోజు నా లోపల ఒక తపన, నేనేంటి గత జన్మలో ఏంటి 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 అంటే గంట తర్వాత నాకు ఇట్లా విజన్ కనబడుతుంది, సినిమా చూసినట్టు తాజ్మహల్ కనబడుతుంది నాకు. ఆ తాజ్మహల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక గడ్డం మనిషి కనపడుతున్నాడు. ఎవరు ఈయన అనుకున్నాను నేను. అనుకొని ఇది ఏంటి అని నేను సందేశాన్ని అడిగితే నా అంతరాత్మ చెప్తుంది ఇది తాజ్మహల్ కదా అని. అవును తాజ్మహల్ కదా, ఎవరు కట్టించారు అంటే షాజహాన్. మరి ఆ షాజహాన్ ఏడి అంటే అక్కడ కనిపిస్తున్నాడు గడ్డం మనిషి. ఓ ఈ షాజహాన్ ఈయననేనా అంటే ఆ షాజహాన్ ఇతను, ఆ షాజహాన్ ఎవరో కాదు, నీవే ఆ షాజహాన్ చెప్పడం జరిగిందంటే ఒక జన్మలో నేను షాజహాన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే 1 minute కంటిన్యూషన్. అప్పుడు నేను అడిగాను అనమాట, షాజహాన్ నేనా అనుకొని మరి ముంతాజ్ ఏది అని అడిగాను. అప్పుడు తాజ్మహల్ పక్క నుండి ముంతాజ్ కూడా రావడం జరిగింది, బ్యూటిఫుల్గా తెల్లని గుడ్డలతో. ఇలా ఇంకా కంటిన్యూషన్ ఉంది. పునర్జన్మలు ఉన్నాయి, కానీ పునర్జన్మల కోసం కాదు, మనము ఆఖరి జన్మ కోసం సాధన చేయాల్సిన అవసరం ఉంది. బ్రహ్మర్షి పత్రిజీ అదే అన్నాడు, నీకు ఆ అనుమానాలు అవసరం లేదు, ఆలోచనలు అవసరం లేదురా, సాధన చేయుమురా, కాబట్టి సాధించుమురా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆఖరి జన్మ చేసుకోవడానికి మన సాధన. ఈ జన్మ తర్వాత మనకు దివ్యలోకాల్లో ఎన్నో పదవులు ఉన్నాయి, ఆ పదవుల్ని మనం దక్కించుకోవడానికి సాధన. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలాజీ గారు 1 minute కంక్లూజన్. నా గత జన్మ హిమాలయాల్లో నా సాధన ఎంతున్నామంటే 3 feet ఉన్నాను. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 అడుగులు ఉన్నారు. సో ఆ జన్మలో నా పేరు శంకరుడు. మరి అక్కడ సాధన చేశాం. మళ్ళా ఒకానొక జన్మలో నాగాబాబాగా ఉన్నాను. మరి అక్కడ ఎవరిని నేను రానిచ్చేవాడిని కాను, నా దగ్గరికి ఎవరిని రానిచ్చేవాడిని కాను.
సో ఏమి నేను ఇట్లున్నాను, ఒక్కరిని కూడా అసలు ఎవరు నా దగ్గరికి వస్తే ఎవరు రావద్దు అని కసురుకుంటా తిడుతూ ఉన్నాను. మరి ఇలాగా కొన్ని జన్మలు నేను చూసుకున్నాను. జన్మలు చూసుకోవడమే కాదు, ఈ జన్మలో సో ఆస్ట్రల్ ట్రావెల్ అనేది కూడా, అంటే వేరే లోకాలకు కూడా మనం వెళ్ళొచ్చు. మా నాన్నగారు 2011లో బాడీ వికెట్ చేశారు. సో అప్పటికి ఒక 14 రోజులు 15 రోజులు అయి ఉంటుంది. సో నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు సో నా సహస్రారం నుంచి నా మొత్తం ఇలా చీలి ఇక్కడి నుంచి నేను అలా బయట వచ్చాను. బయట వచ్చిన తర్వాత నాన్న నువ్వు రా అని చెప్పేసి ఆయన్ని తీసుకొని చేయి పట్టుకొని తీసుకొని సువర్ణ లోకాలు, ఆ లోకాలు ఎంతో సుందరమైన లోకాలు. మరి అక్కడ నువ్వు ఉండు అని చెప్పేసి ఆయన్ని అక్కడ తీసుకొని అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చేయడం జరిగింది. సో వచ్చేసిన తర్వాత ఒక వారం 10 రోజులకి మళ్ళీ మా నాన్న నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను వచ్చేస్తానని. సో అప్పటికే నా ఎంతో శక్తి, ఆ సాధన ద్వారా నేను సంపాదించుకున్న శక్తి ఎంతో పోయింది. ఎలా ఉందంటే నా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. మరి అలాంటి స్థితిలో మా నాన్నతో మాట్లాడడానికి నేను ఇష్టపడలేదు. అసలు నువ్వు అక్కడ వదిలేసి వస్తే మరి ఎందుకు వచ్చావు మళ్ళీ ఇక్కడికి నువ్వు? అలా మా నాన్న 3 నెలలు నాతో మాట్లాడడానికి ప్రతిరోజు అలా జరుగుతోంది. కానీ నేను ఏమాత్రం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. తర్వాత 3 నెలల తర్వాత ఏమంటే ఆయనకి ఏమంటే ఇక్కడ నా కొడుకులు ఎట్లా ఉంటారో ఆయన దిగులు అనమాట, వీళ్ళు ఎట్లా ఈ సంసారాన్ని నడిపిస్తారో. 30 seconds సార్. అలా దిగులు ఉండేది. సో అందుకని ఆయన అక్కడికి పోయినా అక్కడ ఆ ఎనర్జీ లెవెల్స్కి ఆయన ఉండలేదేమో అనిపిస్తుంది. ఓకే, మరి అక్కడికి 3 నెలల తర్వాత మళ్ళా హ్యాపీగా ఆనందంగా కనపడి, నాయన నువ్వు చెప్తున్న మార్గం సత్య మార్గము, నీ మార్గం చాలా బాగుంది, నువ్వు కంటిన్యూ అవ్వు అని చెప్పేసి ఆయన లాస్ట్ టైం ఒక 3 months తర్వాత అలా కనిపించి మళ్ళీ ఎప్పటికీ కనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మాట. భీమయ్య గారు కంక్లూజన్ 1 minute. ఓకే సార్, వారు అడిగిన ప్రశ్న నాకు పునర్జన్మ గురించి అడిగినట్టుగా అనిపించింది. గత జన్మలు గురించి నాకున్న అవగాహన తక్కువ. నేను గత జన్మలు కొన్ని చూసుకున్నాను కానీ స్పష్టత లేదు ఒకటి. రెండవది, నాకు ఆ గత జన్మల గురించి నాలెడ్జ్ అందింది కానీ ఎందుకో శ్రద్ధ పెట్టలేను దాని మీద. కొన్ని సందర్భాలలో రాజులుగా ఎక్కువ కురుక్షేత్ర యుద్ధంలో ఇట్లాంటివి కనపడ్డాయి బాగా. ఇదంతెంతో బాగాలేదు, మరి ఈ జన్మేదో ఆఖరి చేసుకుంటే అయిపోద్ది కదా అనే సంకల్పం ఉండేది నాకు ఎక్కువ. గతం అనేది గతం ఉంది అందరికీ, ఏదో ఎన్నో జన్మలుగా ఏదేదో ఉంది అందరికీ ఉంది కాబట్టి అది నాకు కనపడడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే నాకు అంతర్వాణి ఎప్పుడైతే వినడం మొదలైందో ప్రతిదీ దాన్ని అడిగి తెలుసుకోవడం ద్వారా నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నేనేం చేయాలి, ఆ ప్రణాళిక తెలుసుకొని ఈ జన్మలోనే ఆఖరి జన్మ చేసుకొని జన్మరాహిత్య స్థితిని పొంది ఆ జన్మరాహిత్య స్థితికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని పంచడానికి వచ్చానని తెలిసింది. అంటే ఇది అనేక జన్మలుగా కంటిన్యూ అవుతుంది. ఆ గత జన్మ లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ జన్మలు కొన్ని జన్మలు రాజులుగా ఉన్నాను, ఎన్నెన్నో కనపడ్డాయి కానీ స్పష్టత వాటి పట్ల చాలా కొంచెం అసహనానికి గురవడం జరిగింది కొన్ని సందర్భాలలో. ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ జన్మంతా ఆ గత జన్మలకు సంబంధించిన ఫార్ములంతా ఈ జన్మలో వచ్చి ఇప్పుడు ఈ జన్మలో మనం తీసుకున్నాం. కానీ ఈ జన్మలోనే అందరూ సాధకులు డూ ఆర్ డైగా వారిని వారు తెలుసుకొని వారి యొక్క దైవాన్ని వారు అనుభూతి చెంది ఈ జన్మలో వారు చక్కగా ఆ దైవత్వాన్ని అనుభూతి చెంది ఐ ఆమ్ ద గాడ్, అహం బ్రహ్మాస్మి స్థితిని పొందడానికి తపించి సంకల్పించి డూ ఆర్ డై అంటే ఆచరించి దాన్ని పర్ఫెక్ట్గా పొందాలి. ఎవరో చెప్తే ఎవరో వింటే మనల్ని మనం తెలుసుకోవడం కాదు, అనుభవపూర్వకంగా పొందే అనుభవ జ్ఞానమే ఆత్మ జ్ఞానం. థ్యాంక్ యూ సార్.